అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూసుకునుము అని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదు అని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలం కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని